వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఈ నంది విగ్రహం నోటి నుంచి నిత్యం నీళ్లు వస్తూనే ఉంటాయి. ఈ శివాలయం చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం రామగిరిలో ఉంది. చుట్టూ కొండలతో ప్రశాంతమైన వాతావరణంలో ఒక కొండ కింద ఈ ఆలయం ఉంది. ఆలయం ముందున్న నంది నోటి నుంచి ఎప్పుడూ ఇలా నీరు వస్తూనే ఉంటుంది. ఈ నీరు ఇక్కడున్న కోనేటిలో పడుతుంది. ఈ నీళ్లను భక్తులు నంది తీర్థం అని పిలుచుకుంటారు. ఈ టెంపుల్ వచ్చి నంది తీర్థం వెనకాల కాలభైరవుడి గుడి ఉందన్నమాట. ఫస్ట్ ఆ కాలభైరవుడిని దర్శించుకుని తర్వాత వాలీశ్వరుడిని దర్శించుకుంటే మనకున్న పాపాలన్నీ పోయి మనకు పుణ్యం వస్తుందని ఇక్కడ ఉన్న జనాలు నమ్ముతూ ఉన్నారు. అది పురాతనమైన న్యాచురల్ ఫ్లో, అంతే, అది ఆగడం లేదు, అది ఊటలాగా వస్తూనే ఉందన్నమాట. అది ఆ పర్వతాల్లో ఉన్న మొక్కలు వాటి వల్ల మెడిసినల్ ప్రాపర్టీస్ పెరిగాయి దాంట్లో వాటర్లో, అందువల్ల యూజ్ చేస్తూ ఉండవచ్చు. ఇక్కడ నిత్యం నీళ్లు వస్తుండడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ నీటినే తాగేందుకు, వంటకు వినియోగిస్తున్నామని చెబుతున్నారు. మామూలుగా వచ్చేది వస్తాయి. ఇప్పుడు ఎండ గానీ మా వాన గానీ వచ్చే నీళ్లు ఎంతదా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వస్తాయి. అది మాకే తగ్గదు. ఇదే నీళ్ళు వాన పడితే కొంచెం దాసి వస్తాయి. ఎండాకాలంలో ఎట్లా వస్తాయి? ఇదే ఏమారైనా వస్తాయి. ఎండాకాలంలో, వానాకాలంలో కొంచెం ఎగస్తా వస్తాయి. బాగుంటాయి నీళ్లు. బయట అంతా వస్తాయి, చుట్టుపక్కల అంతా ఎద్ద వచ్చి పట్టుకొని పోతారు. మినరల్ వాటర్ కంటే బాగుంటాయి. బాగుంటుంది, తీగా ఉంటాయి నీళ్ళు. ఇవి తాగేదానికి, అన్నం వండేదానికి, అన్నిటికీ బాగుంటాయి. నంది నోటి నుంచి నీళ్లు ఎలా వస్తున్నాయని కుతూహలంతో నంది వెనుకాల ఏమైనా పైపులు అమర్చారా అని పరిశీలించాం. కానీ ఆ ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. దాన్ని ఆనుకొని ఉన్న కొండను కూడా ఎక్కాం. అయితే అక్కడ ఎక్కడా కూడా నీటి జాడ కనిపించలేదు. కొండ పైనుంచి చూస్తే చుట్టూ దూరంగా కొండలు కనిపిస్తాయి. దీనికి కొంత దూరంలో ఒక నది ప్రవహిస్తుంది. అయితే అది దీనికి దిగువన ఉంది. ఈ నంది నుంచి వచ్చే నీటిని తాగి చూశాం. అవి కొండల నుంచి వచ్చే నీరు ఎలా ఉంటుందో అలాంటి రుచే ఉన్నాయి. దాదాపు ప్రముఖ దేవాలయాలన్నీ నీళ్లు పారే చోటే కట్టారని ఎస్వి యూనివర్సిటీకి చెందిన జియాలజిస్టు మధు అన్నారు. ఆ ప్రాంతాల్లో సహజ సిద్ధమైన ఊటలు, కొండల్లో లోపల లైమ్ స్టోన్ గుహలు ఉంటాయని, ఆ గుహలలో వాటర్ ఫుల్ గా రీఛార్జ్ అయ్యి ఉండి లోపలి నుంచి పొరల ద్వారా ఓవర్ఫ్లో అయ్యి నీళ్లు పైకి వస్తుంటాయని ఆయన వివరించారు. రామగిరిలో కూడా అదే విధంగా వాటర్ ఫ్లో ఉందని, ఆ ప్రదేశంలో ఆ కాలంలో ఆ నీటిని నంది నోట్లో నుంచి వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఉంటారని ఆయన చెప్పారు. నంద్యాల జిల్లా మహానందిలో కూడా ఇలాగే విగ్రహం నోటిలోంచి నీళ్లు వస్తుంటాయని మధు అన్నారు. ఈ ఆలయంలో శివుడిని వాలేశ్వరుడు అని పిలుస్తుంటారని ఆలయ అధికారి చెప్పారు. 9వ శతాబ్దం గుడి 1300 సంవత్సరాల ముందర కట్టింది. పల్లవ రాజాకాలంలో కట్టింది. ఎల్లప్పుడూ వస్తుంటాయి ప్యూర్ మూలిక నీళ్లు. చుట్టుపక్కల 30 గ్రామాల డ్రింకింగ్, వంట చేయను తీసుకెళ్తూ ఉంటారు.